వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో 2 దేవాలయాల్లో అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గత 20 రోజుల కిందట ఒక విగ్రహాన్ని విరగ్గొట్టగా మరో విగ్రహాన్ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇలాంటి ఘటనలపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గ్రామస్తులు. ఇలాంటి ఘటనలు ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాదని, ఎక్కడి నుంచో వచ్చి విగ్రహాలు ధ్వంసం చేశారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని వారు కోరుతున్నారు. శివకుమార్, బసిరెడ్డిపల్లి. ఇది ఊరు బయట ఉంది విగ్రహం. ఇది ఏదో హర్మాస్పదంగా ఉన్నది. ఇది గుర్తు తెలియని వాళ్ళు చేసిన పని లేకుండా ఊరిలో అయితే ఎవరు చేయనట్టు అనిపిస్తుంది. నాకు వేరే వాళ్ళు బయటికి వెళ్ళి చేసినట్టు అనిపిస్తుంది. ఏమో తెలియదు. ఇదే ఫస్ట్ టైం. ఇది ఇంతకుముందు ఎప్పుడు కాలేదు ఇట్లా. ఇదే ఫస్ట్ టైం జరిగింది. కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని చూసి కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి. పోషమ్మ, 2 పోషమ్మ గుళ్ళే అండి. 2 పోషమ్మ, మాల పోషమ్మ, ఒకటి ఇది అంటుంది. పోషమ్మ గుడి టెంపుల్ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ధ్వంసం చేసినట్టు కనిపిస్తుంది. ఇక మాకు ఆ విషయం ఫస్ట్ టైం ఇప్పుడే సార్. ఫస్ట్ ఎప్పుడన్నా జరిగినంటే ఏమిటి గురించి అనేది అర్థమవుతుండే. ఫస్ట్ టైం ఇప్పుడే. ఇక్కడ ఒక టెంపుల్, అక్కడ పోషమ్మ టెంపుల్ ఎస్సీ వాడల, ఇక్కడక్కడ 2 గుళ్ళు ధ్వంసమైనట్టు కనిపిస్తుంది. వికారాబాద్ డిస్టిక్ పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో మన పోచమ్మ గుడి టెంపుల్ మరియు మన మాల టెంపుల్ అని గుడి, పోషమ్మ గుడి అనే టెంపుల్ ఉండేది. అక్కడ గుడి దేవస్థానాన్ని ఇట్లా దేవతలను ఇట్లా ధ్వంసం చేయడం జరిగింది. మధ్యలోకి ఇరగొట్టడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మరియు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు మొత్తం ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మన గ్రామంలో బసిరెడ్డిపల్లి గ్రామం చాలా అభివృద్ధి, చాలా మంచి గ్రామము. అదేవిధంగా ఇలాంటివి ఎప్పుడు జరగలేవు. అదే విధంగా ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. అదే మేము పిఎస్ ద్వారా మేము వెళ్ళాము. అదే మేము కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎస్ఐ మన స్పందించిండు, సంతోష్ సార్ కూడా స్పందించిండు. అదేవిధంగా సార్ కూడా ఎంక్వైరీకి పంపించాడు. అదే వాళ్ళ